సుందరి ద్వారా నిజం తెలుసుకొని మాణిక్యాన్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు నిజంగానే సుందరి ద్వారా రోహిణి నిజ స్వరూపం బయటపెట్టబోతున్నాడా బాలు? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు, ప్రభావతి, మనోజ్, రోహిణి, కామాక్షి ఉండగా అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి పార్లమ్మ, మరి మీ నాన్నని జైల్లోనే చంపేశారో లేకపోతే ఆయనకి గుండె నొప్పి వచ్చిందో? ఆస్తుల విషయం కోర్టులో కేసుంది కదా, మరి దాని గురించి ఏమీ ఆలోచించలేదా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఆ విషయం గురించి నాకు తెలుసు, నేను ఆలోచించగలను, ఏం చెయ్యాలో అదే చేస్తాను అని రోహిణి చెప్తుంది. ఇంత సడన్గా నీకు మళ్ళీ రోహిణి వాళ్ళ నాన్న గురించి అడుగుతున్నావేంట్రా అని కామాక్షి అడగడంతో, ఏం లేదత్తా, అసలు ఏం జరిగిందంటే మలేషియాలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి మా ఇంటికి కూడా వచ్చారు. మా అమ్మకు కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఈరోజు నేనేం చేస్తున్నానో ఎలా ఉన్నానో అడగడానికి ఫోన్ చేశారు. అప్పుడే నేను ఈ పార్లమ్మ వాళ్ళ నాన్న ఇలా జైల్లో చనిపోయారని చెప్పాను. అప్పుడే ఆయన అన్నారు, నాకు ఇక్కడ చాలామంది లాయర్లు తెలుసు, పోలీసులు తెలుసు, కాబట్టి కేసు డీటెయిల్స్ అన్నీ చెప్తే నేనే దగ్గరుండి చూసుకుంటాను. న్యాయం మన వైపు ఉంటే తప్పకుండా మనం గెలిచి ఆస్తి మళ్ళీ తిరిగి వస్తుందని ఆయన అన్నారు. అందుకనే పార్లమ్మని వాళ్ళ నాన్న గురించి అడుగుతున్నాను. తనేమన్నా ఎంక్వైరీ మొదలుపెట్టిందా, అసలు కేసు ఎక్కడి వరకు వచ్చింది ఏంటని అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాట విని ప్రభావతి అవునా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు, మళ్ళీ ఆస్తి మనకి వచ్చేలా చేస్తామని చెప్పారు అని అనగానే, రే ఆస్తి మనకేంట్రా, నాకు అని మనోజ్ అంటాడు. సరేలేరా, నీకే అనుకో, మరి నువ్వన్నా తొందరపడు, పార్లమ్మేమో తొందరపడడం లేదు అని చెప్తూ ఉంటాడు బాలు. నువ్వేమీ కంగారు పడకురా, నేను మొత్తం కూడా రోహిణి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న ఫోటో అన్నీ కూడా చూసుకుంటాను. వాళ్ళు మనకి ఎంతో హెల్ప్ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. అన్ని కోట్ల విలువైన ఆస్తిని ఎలా వదులుకుంటాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వదులుకుంటాము, వాళ్ళు కూడా అదే అన్నారు. ఇక్కడ న్యాయానికి ఖచ్చితంగా తీర్పిస్తారని, అన్యాయాన్ని అసలు కూడా కోర్టు సహించదని చెప్తున్నారు. అందరూ కోర్టు విషయంలో ఎటువంటి అన్యాయం జరగదు కూడా అని అంటున్నారు. అందుకని అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. ఈ బాలు ఉన్నట్టు ఉండక మళ్ళీ బాంబు పేల్చాడు. ఈ రోజు నుంచి ఇవిడ మళ్ళీ నన్ను టార్చర్ చేయడం మొదలు పెడుతుంది అని అనుకుంటూ ఉండంగానే అప్పుడే రోహిణి, నాకు పార్లర్కి టైం అయింది అత్తయ్య, నేను వెళ్ళొస్తానని బయటికి వెళ్ళబోతూ ఉండగా, ఆగు, వాడు చెప్పింది గుర్తుంది కదా, మీ నాన్న డీటెయిల్స్ మొత్తం కూడా వాడికి ఇవ్వు, తప్పకుండా వాడు న్యాయం చేస్తానని చెప్తున్నాడు. 1000 కోట్ల ఆస్తి మీకు వస్తుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. సాయంత్రం వచ్చాక ఖచ్చితంగా మొత్తం వివరాలన్నీ కూడా రాసిస్తాను అని చెప్తూ ఉంటుంది రోహిణి. దాంతో ఇక సరే అయితే వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. అప్పుడే ఇక రోహిణి, వామ్మో, అసలు ఇప్పుడు ఈ బాలు నాకు మామూలు సమస్య తీసుకురాలేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి అలా ఆలోచిస్తూ ఉండంగానే ఇక రోహిణి అనుకుంటూ ఉంటుంది, మళ్ళీ మాణిక్యంతో పని పడేలా ఉంది. మళ్ళీ రమ్మంటే ఆ మాణిక్యం ఒప్పుకుంటాడో లేదో, ఏం చేస్తాడో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక కామాక్షి అంటూ ఉంటుంది ప్రభావతితో, కొన్ని రోజులు మా సుందరిని మీ ఇంట్లోనే ఉండనిద్దామని అనుకుంటున్నాను వదిన అని చెప్తూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని ఒక్కసారి, అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు, మా ఇంట్లో ఎలా ఇరుగ్గా ఉందో నువ్వే కదా చూసావు, అందులోనూ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి మా ఇంట్లో ఎలా ఉంటుంది, అయినా మీ ఇల్లుంది కదా, సుందరిని ఇంట్లో ఉండనివ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అది నిజమే, కానీ అసలు సుందరి హాస్టల్లో ఉండడం వల్ల వంట, వార్పు, ఇల్లు సర్దుకోవడం ఏమీ కూడా రాలేదు. రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కనీసం చిన్న చిన్న పనులన్నీ అన్నా కూడా చేసుకోవాలి కదా. పొరపాటున వాళ్ళ అత్తగారు వంట చేయమ్మా అంటే పైకి కిందకి చూస్తే ఏం బాగుంటుంది, అప్పుడు మమ్మల్ని అంటారు పుట్టింటి వాళ్ళని అని కామాక్షి చెప్తుంది. అందులోనూ ఇప్పుడు మా సుందరికి పెళ్లి సంబంధం చూడాలంటే ముందు భయమేస్తుంది. నీలాంటి అత్తగారు వచ్చిందనుకో ఇక దాని పని అయిపోయినట్టే అని కామాక్షి అనడంతో అప్పుడే ఇక ఇలా చెప్తూ ఉంటుంది ప్రభావతి. అంటే నేనంత గయ్యాలి గంపలాగా నీకు కనిపిస్తున్నానా వదిన అని అనడంతో, అలాగని నా ఉద్దేశం కాదు, మామూలుగా చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది.
అలా చెప్పంగానే సరే అయినా నాకెక్కడ ఖాళీ, నేను మీ ఇంటికే కదా వస్తాను డ్యాన్స్ స్కూల్కి అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. నువ్వు కాదు వదిన నేర్పించేది, మీ ఇంట్లో అంతలా నేర్పేది మీనానే కదా. మీనా అయితే సుందరికి చాలా బాగా వంట నేర్పుతుంది, మీనా పద్ధతులు ఇవన్నీ కూడా నేర్చుకుంటుంది అని చెప్తూ ఉంటుంది కామాక్షి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం, నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకొని సుందరికి నేర్పుకోలేవా ఏంటి, మీనానే నేర్పాలా అని చెప్తూ ఉంటే ప్రభావతి అప్పుడే కామాక్షి మీనా దగ్గర ఉంటే సహనంతో కాపురం ఎలా చెయ్యాలో, తను ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో బుద్ధి కూడా నేర్చుకుంటుందని నేను మీనా దగ్గరికి పంపించాలని అనుకుంటున్నాను. ఇంటి దగ్గర కూర్చొని ఉంటుంది, ఫోన్ తప్ప ఇక వేరే లోకం లేదు. నేను తింటే తినమని ఇస్తే తింటుంది, లేకపోతే అడగదు, అలా చేస్తుంది. అందుకని ఇలా చేస్తే కొంచెం తనకి బాధ్యత తెలుస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది కామాక్షి. దాంట్లో ఏముంది పిన్ని, సుందరిని ఖచ్చితంగా ఇక్కడికి పంపించండి అని మీనా అనడంతో వద్దత్త, అలాంటి పనులు ఏమీ చేసి నా కంపెనీ కొల్లేరు చేయకు, నా కాపురాన్ని కూల్చుకో అని అంటాడు బాలు. ఆ మాట విని మీనా బాలుని గిచ్చుతుంది. ఒకేసారి అరుస్తాడు. ఏమైందిరా, ఎందుకు అరిచావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఏం లేదులే అత్త, పెద్ద దోమ ఒకటి గట్టిగా గిల్లేసిపోయింది అని చెప్తూ ఉంటాడు బాలు. అదేంటి, కుట్టి కదా వెళ్ళాలి, గిల్లిపోయిందంటావేంటి అని కామాక్షి అనడంతో ఆయన అలాగే అంటారులే పిన్ని గారు, మీరు మాత్రం సుందరిని ఇక్కడికి పంపించండి, తనకి వంట వార్పు నేను చూసుకుంటాను, పూలు డెలివరీ ఇచ్చే వరకు ఖాళీగానే ఉంటాను కదా, నేను వంట చేసేటప్పుడు తను చూసి నేర్చుకుంటుంది అని చెప్తూ ఉంటుంది మీనా. పర్వాలేదు మీనా, సాయంత్రం అయితే తను వంట పూర్తయిపోయాక మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుందిలే, ఇక్కడేం ఉండదు, మీకే ఇల్లు ఖాళీ లేదు కదా అని అంటూ ఉంటుంది కామాక్షి. తర్వాత ఇక బాలు ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత మీ మరదలు సుందరిని వెళ్ళి తీసుకురండి అని చెప్తూ ఉంటుంది మీనా. అయ్య బాబాయ్ వద్దు, నా వల్ల అయితే కాదు అని చెప్తూ ఉంటాడు బాలు. మళ్ళీ తీసుకొచ్చిన దగ్గర నుంచి అదేమో బావా బావా అని నా వెనకాలే తిరుగుతుంది, నువ్వేమో అపార్థం చేసుకుంటావు, ఈ గోల నాకెందుకు అని బాలు చేతులెత్తేస్తాడు. వెళ్ళి తీసుకురండి, బాగోదు, నేనేదో తమాషాకి ఆట పట్టిద్దామని అలా అల్లరి చేశానంతే అని మీనా చెప్పడంతో ఇక బాలు సుందరిని ఇంటికి తీసుకొస్తాడు. అప్పుడు ఇక సుందరి మీనా పక్కనే ఉండి వంటలు నేర్చుకుంటూ ఉంటుంది. ఇంత పని ఒక్కదానివే ఎలా చేయగలుగుతున్నావు మీనా అంటూ చాలా అడుగుతూ ఉంటుంది. మీనా చూస్తూ జాలి పడుతూ అప్పుడే ఇక మీనా, నా కుటుంబానికి నేను వండుకోవడంలో నాకు శ్రమేముందమ్మా, ఈ అత్తవారిల్లే మనకి అంతా కూడా కదా, ఇంట్లో వాళ్ళందరూ కూడా మన వంట చేతి తిని తృప్తిగా భోజనం చేసి ఆకలి తీర్చుకుంటే అంతకన్నా ఏం కావాలి అని మీనా అయితే చెప్తుంది. నిజంగా మా పెద్దమ్మ నీ దగ్గరికి పంపించి మంచి పని చేసింది మీనా, నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది అని సుందరి చెప్తుంది. ఈలోగా విద్య ఇంటికి వెళ్ళి రోహిణి జరిగిందంతా చెప్పడంతో ఆ బాలు నిన్ను వదిలిపెట్టేటట్టు లేడు, మొత్తానికి నీ బండారం బయట పెట్టే వరకు నిద్రపోవడానుకుంటా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని ఇలా అంటూ ఉంటుంది రోహిణి, ఒక్కసారి మళ్ళీ మాణిక్యాన్ని ఇంటికి రమ్మనాలి, మాణిక్యం చేతిలోనే ఇదంతా ఉంది, నేను చెప్పినట్టు చేస్తే ఈసారి ఆస్తి జోలికి వెళ్ళరు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అమ్మో, మళ్ళీ మాణిక్యాన్ని రమ్మంటే మొన్నే కదా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నారు, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారని తను రాకపోవచ్చు నాకు తెలిసి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక విద్య, సరే తనని రమ్మనడం కాదు, మనమే తన మటన్ కొట్టుకు వెళ్దాం పదా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మటన్ కొట్టుకైతే వెళ్తారు. ఏంటి మళ్ళీ వచ్చారు, మటన్కి వచ్చారా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం. లేదు, నీకోసమే వచ్చాం మాణిక్యం అని రోహిణి చెప్పడంతో అదేంటి, మొన్నే లాస్ట్ అండ్ ఫైనల్ డే, ఇంకా నాటకం ఆడాల్సిన అవసరం లేదు అన్నావు, మళ్ళీ మీ ఇంటికి వచ్చి ఏ నాటకం ఆడాలి అని మాణిక్యం అనడంతో నా మనసులో ఉన్న మాటని భలేగా కనిపెట్టేశావు మాణిక్యం, నువ్వు రావాలి, మళ్ళీ నాకు మరొక ప్రమాదం పొంచి ఉంది అని చెప్తుంది రోహిణి. మా నాన్న చనిపోయాక ఆస్తి మొత్తం కూడా ఎవరో లాగేసుకున్నారని చెప్పాం కదా, కానీ ఆ ఆస్తిని ఎలా విడిపించాలో నేను విడిపిస్తాను, నాకు మలేషియాలో తెలిసిన వాళ్ళు ఉన్నారని బాలు చెప్పాడు. మా అత్తగారు డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని నన్ను బుర్ర తినేస్తుంది,
సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా అదే అడుగుతుంది. ఈలోగా నువ్వు వచ్చి ఇంకో 15 రోజుల్లో కేసు తీర్పు వస్తుందని చెప్పు. అలాగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నట్టు వేస్తున్నట్టు మనం చెప్దాము అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే మాణిక్యం దొరికిపోతే మాత్రం నన్ను మామూలుగా కొట్టరు అని మాణిక్యం అంటాడు. ఈ ఒక్కసారికి మాణిక్యం ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది రోహిణి. ఇక తను జాలి మనసు కలవాడు కాబట్టి మాణిక్యం రోహిణి మాటలు విని ఇక రావడానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఇక సుందరి అయితే వంట చేస్తూ ఉంటుంది మీనాతో కలిసి వంటగదిలో. ఇంతలో మాణిక్యం అయితే వస్తాడు. అమ్మ రోహిణి రోహిణి అని పిలుస్తాడు. ఇంతలో ప్రభావతి అయితే బయటికి వస్తుంది. అయ్యో మీరామద్దు గారు ఎప్పుడొచ్చారు, కూర్చోండి అని మర్యాద చేస్తుంది. మీనా కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి మాణిక్యానికి రోహిణి వాళ్ళు లేరు, బయటికి వెళ్ళారు అని చెప్పడంతో అప్పుడే మీనా అయితే కాఫీ పెడుతుంది. ఎవరొచ్చారక్క అని సుందరి అడగడంతో ఎవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు, నాకు పొయ్యి మీద కూరుంది కదా, నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చేసొద్దు గాని నేను కల్పిస్తాను అని మీనా సుందరితో చెప్తుంది. ఈలోగా మాణిక్యం ఇలా అంటాడు, రోహిణి గురించి మాట్లాడదామని వచ్చాను. రోహిణికి సంబంధించి ఒక పత్రం మీద సంతకం కావాలి. ఎందుకంటే అక్కడ నేను ఆల్రెడీ కేసు వేసేసాను. ఇంటి వారసురాలు నేనుండగా మళ్ళీ వేరే వాళ్ళు ఎందుకు మా ఆస్తిని లాక్కున్నారు అని వాళ్ళ మీద రోహిణి కేసు పెట్టచ్చు. అందుకని ఈ సంతకం అని రోహిణి గురించి మాట్లాడతాడు, ఆస్తి గురించి మాణిక్యం. అది విని ప్రభావతి ఆనందపడుతుంది. ఒకవేళ ఈ లెటర్ గనక గవర్నమెంట్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేసి ఆస్తి మొత్తం రోహిణికి అప్పచెప్తారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఇంతలో బాలు అయితే లోపల నుంచి వస్తాడు. బాలుని చూసి మాణిక్యం ఎలా ఉన్నావు బాలు అని అడుగుతూ ఉంటే, ఏంటి మీరు నిన్న అలా తలుచుకున్నానో లేదో ఇలా వచ్చేశారు, ప్రతిసారి మలేషియా గొడవ వచ్చినప్పుడల్లా మర్నాడే దిగిపోతున్నారేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. రే అవే మాటలు రా, అలా మాట్లాడుతున్నావు, రాక మన ఇంటికి వస్తే ఆయన రోహిణికి ఆస్తి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు, కోర్టులో కేసు కూడా వేశారట, 2-3 రోజుల్లో కోర్టు కేసు కూడా వస్తుందని చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ మాట విని నేను నిన్న ఇలా అన్నానో లేదో మళ్ళీ ఈ మాణిక్యం వచ్చేశాడు, మొత్తానికి మాణిక్యం రోహిణి ఇద్దరు కూడా ఏదో నాటకం ఆడుతున్నారు అని బాలుకి అనుమానం వస్తుంది. ఇంతలో సుందరి చేతికి కాఫీ ఇచ్చి మీనా వెళ్ళి వాళ్ళకి ఇచ్చిరమ్మా అని అంటుంది. అప్పుడే సుందరి కాఫీ తీసుకుని వస్తుంది మాణిక్యానికి. ఇక సుందరి కాఫీ తీసుకొస్తూ మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మాణిక్యానికి కాఫీ ఇస్తుంది. ఇంతలో మాణిక్యం అడుగుతూ ఉంటాడు, ఈ అమ్మాయి ఎప్పుడొచ్చినా మీ ఇంట్లో కనిపించలేదే, ఎవరైనా బంధువుల అమ్మాయా అని అడుగుతాడు. మాణిక్యం అవును, నా స్నేహితురాలు కూతురు, తను ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఈయన పేరు మాణిక్యమమ్మ, మలేషియా నుంచి వచ్చారు, మా రోహిణి మా పెద్ద కోడలుంది, తనకి మేనమామ అవుతాడు అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇతను కిషోర్ వాళ్ళ మావయ్య కదా, మరి ఇతను మలేషియా నుంచి రావడం ఏంటి, ఏమీ అర్థం కావడం లేదు అని ఇక తనైతే కన్ఫ్యూజన్లో ఉండిపోతుంది. అప్పుడే బాలు సుందరి మాణిక్యం వైపు అనుమానంగా చూడడం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. అలా గమనిస్తూ ఉండగా వెంటనే ఫోన్ తీసుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది సుందరి. తన వెనకాలే బాలు వెళ్తాడు. ఇక సుందరి కిషోర్కి ఫోన్ చేసి అంటుంది, మీ మావయ్య మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాడు అని అనగానే అవును మీ మావయ్యే, కానీ మీ మావయ్య మటన్ కొట్టేవాళ్ళ రాలేదు, అతను మలేషియా నుంచి వచ్చినట్టు అలాగే ఇంటి కోడలికి మావయ్య అని అంటున్నాడు, నాకేమీ అర్థం కావడం లేదు అని అనగానే మా మావయ్య అప్పుడప్పుడు నాటకాలు డ్రామాలు ఆడుతుంటాడులే, దాంట్లో భాగమేనేమో అని చెప్తూ ఉంటాడు కిషోర్. నాటకాలు ఆడతాడా, మరి ఇది ఏదో నిజ జీవితంలో మావయ్యలాగా చెప్తున్నాడేంటి అని అంటూ ఉంటుంది సుందరి. అలాంటిదేమీ లేదులే, నాకు వర్క్ ఉంది, నీ తర్వాత చేస్తానని కిషోర్ ఫోన్ పెట్టేయడంతో వెనక్కి తిరుగుతుంది. అప్పుడే ఇక సుందరి బాలుని చూసి షాక్ అయిపోతూ ఉండగా ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అది అని తడబడుతూ ఉంటుంది.
నీకొక విషయం చెప్పాలి బావా. నేను కిషోర్ అనే అబ్బాయిని ప్రేమించాను. తనకి తల్లిదండ్రులు లేరు. నువ్వు అప్పుడు అన్నావు కదా, హాస్టల్ దగ్గర, కార్ దగ్గర, అన్నిటి దగ్గర కూడా అతను కనిపిస్తున్నాడు. ఒకవేళ నీకు లైన్ వేస్తున్నాడు అని. అవును బావా, నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటుంది సుందరి. ఇక సుందరి మాటలకి అప్పుడే షాక్ అవుతాడు బాలు. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు అని అనగానే, అదే బావా, ఇప్పుడు కిషోర్ వాళ్ళ మేనమావే ఇప్పుడు మీ ఇంటికి మలేషియా మావయ్య అంటూ వచ్చిన అతన్ని నేను చూశాను. అతనిది మటన్ కొట్టు. కిషోర్ వాళ్ళు డబ్బున్న వాళ్ళేమీ కాదు. వాళ్ళ మావయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాక పెంచారు. వాళ్ళ మావయ్యకి పిల్లలు లేరు. తనే కొడుకునని గారాబంగా చూసుకున్నారని కిషోర్ అయితే నాతో చెప్పాడు. అందుకని నేను అనుమానం వచ్చి కిషోర్ని అడిగాను. మా మావయ్య నాటకాలు ఆడుతూ ఉంటాడు, అలాగే ఏదైనా నాటకం ఆడడానికి వచ్చాడేమో అని చెప్పాడు. కానీ ఆ రోజు నన్ను పికప్ చేసుకున్నావు కదా, ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళావు కదా, సేమ్ ఆఫీస్కి తను కూడా వచ్చాడు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నేను అనుకున్న అనుమానమే నిజమన్నమాట. ఈ మాణిక్యం మలేషియా నుంచి రాలేదు అంటే రోహిణి ఆస్తి ఉందని ఏదో మొత్తానికి అబద్ధం చెప్తుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇంకా సుందరిని అడుగుతాడు. అతను ఎక్కడుంటాడో కొంచెం నీకు అడ్రస్ తెలుసా అని అడగడంతో తెలుసు బావా అని చెప్తూ ఉంటుంది సుందరి. ఆ తర్వాత ఇక సుందరి అలాగే బాలు ఇద్దరు మాణిక్యం మటన్ కొట్టు దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక మాణిక్యం బాలుని చూసి షాక్ అయిపోతూ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా, నువ్వు పారిపోలేవు, పారిపోతే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాను అని బాలు చెప్పడంతో, ఎన్కౌంటర్ అంటే ఈ కత్తిని నీ మీదకి విసిరేస్తాను అని బాలు అంటాడు. అప్పుడే మాణిక్యం ఇక వెనక్కి వస్తాడు. ఎందుకు మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడావు? పారులమ్మ మేనమావగా ఎందుకు అబద్ధం చెప్పావు? నా కుటుంబాన్ని ఎందుకు మోసం చేశావు అని నిలదీస్తూ ఉంటే అప్పుడు ఇక మాణిక్యం రోహిణి తన చేత ఆడించిన నాటకమని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఇదే విషయాన్ని మా ఇంట్లో వాళ్ళందరి నడుము మధ్యలో పెట్టి అడుగుతాను, నిజం చెప్పు అని బాలు అంటాడు. అప్పుడు ఇక బాలు మాణిక్యాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. మాణిక్యాన్ని తీసుకొచ్చిన బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి మాణిక్యం దొరికిపోయాడా అంటూ స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో? అతన్ని కాలర్ పట్టుకొని తీసుకొస్తున్నావేంటి మాణిక్యం గారిని అని ప్రభావతి అడగడంతో, ఇతను మలేషియా మావయ్య కాదు, మటన్ కొట్టు మాణిక్యం అని చెప్తూ ఉంటాడు బాలు. ఇతను గత 35 సంవత్సరాలుగా దగ్గర 40 సంవత్సరాలుగా ఇక్కడే మటన్ కొట్టు బ్రతుకుతున్నాడు. మీ పెద్ద కోడలు కోటీశ్వరాలు అంటూ తెగ మురిసిపోయావు కదా. ఇతనికి డబ్బులు ఇచ్చి నాటకం ఆడమంది మలేషియా నుంచి వచ్చిన మలేషియా మావయ్య కింద అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి ఏంటి బాలు, మా మావయ్యని తీసుకువచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు అని అనగానే, ఓహో ఇప్పటికీ కూడా నీ నాటకం బయటపడిపోతుందని భలేగా నువ్వు కవర్ చేసుకుంటున్నావు కదా పార్లలమ్మ. ఈ సుందరి ఉందే, ఇతను మేనల్లుడినే ప్రేమించింది. ఇతను మేనల్లుడు కిషోర్. ఇతనికి పిల్లలు లేరు, అతన్ని కొడుకుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు మాణిక్యం, నిజం చెప్పు. నువ్వు ఎంతో ప్రాణానికి ప్రేమించుకున్న నీ మేనల్లుడి మీద ఒట్టే నువ్వు నిజం చెప్పకపోతే అని నిలదీస్తాడు. అప్పుడే బాలు అలా చెప్పడంతో ఇక అంటూ ఉంటుంది సుందరి కూడా, చెప్పండి ఎందుకు ఇంత అలా చేశారు అని అడుగుతుంది. అప్పుడే మాణిక్యం అంటాడు, నన్ను క్షమించమ్మా, కేవలం ఈ రోహిణి ఆడమన్నట్టే నేను నాటకం ఆడాను, అంతే తప్ప నేను మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఒకదాని నుంచి ఒకటి తప్పించుకోవడానికి రోహిణి ఎన్నో అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని మోసం చేసింది, నేను మోసం చేయలేదు అని చెప్తూ ఉంటాడు. మాణిక్యం తను కోటీశ్వరాలు కాదు, అలా నటించమని చెప్పింది అని అనగానే, వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు కాదు వాళ్ళ నాన్న చనిపోయింది అని నిజాల్ని బయట పెడతాడు. అది విని ఇక కోపంతో రగిలిపోతూ, ప్రభావతి మమ్మల్ని ఇంత మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అంటూ ఆ చెంప ఈ చెంప పగలగొడుతుంది ప్రభావతి.
అది చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.